హలో ఫ్రెండ్స్, మన నోటికి చాలా కారంగా తినాలనిపించినప్పుడు, వంట చేసుకోబుద్ధి కానప్పుడు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా కారం రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కారం రైస్ కేవలం 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కారం రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రైస్ మంచి టేస్ట్ రావడానికి 1 బగారా ఆకు వేయాలి. తర్వాత పల్లీలు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అవి పల్లీలు కాస్త వేగాక పోపు దినుసులు వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత 4 పచ్చిమిర్చిలు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. నాకు ఈ రైస్ చేసేటప్పుడు ఇంట్లో కరివేపాకు అయిపోయింది. సో మీకు దగ్గరలో ఉంటే కరివేపాకు యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది రైస్. తర్వాత పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచాలి. తర్వాత పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి మాత్రమే కలుపుకోవాలి. కారం బాగా ఫ్రై చేయకూడదు. బాగా ఫ్రై చేస్తే కారం మాడిపోయే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా విప్పి పెట్టుకున్న రైస్ వేసేయాలి. అలా కొద్దిగా రైస్ వేసుకున్న తర్వాత మనకు తగినంత ఉప్పు వేసుకొని అలా బాగా కారం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. రైస్కి కారం బాగా పట్టేలా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు వంట చేసుకోబుద్ధి కానప్పుడు, నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఇలా కారం రైస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు 5 నిమిషాల్లోనే కారం రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారం రైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.